హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో నిన్న జరిగిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లో అయితే రీతు అయితే కమెడీ అయితే చాలా అంటే చాలా చేసింది. అసలుకి ఫస్ట్ ఆడుకోకుండా ఉండేది, మరి ఆలోచించి నేను ఆడతానని చెప్పేసి నేను వచ్చి ఫస్ట్ నేనే ఆడతాను, నేను ముగ్గురు కలిసి ఆడతామని చెప్పేసి అయితే టాస్క్ అయితే స్టార్ట్ చేసినారు. కానీ ఆ టాస్క్లో అయితే మాత్రం రీతు ఏమనుకుందంటే ఫిజికల్ టాస్క్ ఏమన్నా పెడతారేమో, సో పవన్కి నేను ఆపోజిట్ ఉండకుండా పవన్ వేరే బ్యాచ్లో ఆడతాడు, నేను ఈ బ్యాచ్లో ఆడదామని అనేసి ఆమె ప్లాన్ చేసి అయితే వచ్చింది. కానీ అక్కడ రీతు మ్యాథ్స్ టాలెంట్ చూసి అబ్బా, నిజంగా రీతు కూడా మన స్టూడెంటే, మన బ్యాచే, బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అస్సలు లేదు మార్కులు, మ్యాథ్స్ అస్సలు ఒక్కటి రాదు, అడిషన్ రాదు, సబ్ట్రాక్షన్ రాదు, ఏది రాదు. అస్సలు ఒక్క పాయింట్ రాలేదు రీతుకు. రీతు నిన్న గేమ్ చూస్తే కామెడీ అంటే కామెడీ, అసలు నవ్వు వచ్చింది ఆమె గేమ్ చూస్తుంటే. ఇంకో 10 పాయింట్లు పెట్టినా కానీ, 10 ఆడినా కానీ ఒక్కటి కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేసేటట్లా లేదు రీతు. నిజంగా రీతు అయితే అసలు ఫస్ట్ ఆడకూడదు అనుకుని మరీ కొట్లాడబడి తనుజతో కొట్లాడి నేను ఆడతాను, నన్ను ఆడినేయండి, ఫస్ట్ గేమ్ నేనే ఆడతాను అని వచ్చి ఆడింది. ఆడినందుకు మాత్రం తనుజకి సంజనాకి అయితే పక్కన చూసి నవ్వుకుంటున్నారు. అసలు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోతుంది రీతు. సో ఎంత టాలెంట్ ఉందో మ్యాథ్స్లో, అసలుకి ఏం చదువు రాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, టాలెంట్తో పైకి వచ్చింది. సో అక్కడైతే బిగ్ బాస్ కూడా అయితే కామెడీ చేసినాడు రీతు విషయంలో, 2 టేబుల్ చెప్పించినాడు. ఇంకా అసలుకి ఒకసారి ఇమ్మాన్యుల్ అయితే జిల్లా పరిషత్ స్కూల్ స్టూడెంట్ నేను చూడు అనేసి అతను కూడా మంచి టాప్లో వచ్చి, ఇమ్మాన్యుల్ అయితే టాస్క్లో ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లో అయితే విజయం వచ్చింది, విన్ అయినాడు. సో ఇక్కడైతే ఇమ్మాన్యుల్ అయితే అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఒక గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా కానీ మంచి టాలెంట్ ఉంది ఇమ్మాన్యుల్కి, అన్ని విషయాల్లో, అన్ని గేమ్స్లో, అన్ని దాంట్లో. లాస్ట్కి ఎడ్యుకేషన్లో కూడా మంచి టాలెంట్ ఉంది. చిన్న ఎడ్యుకేషన్ టాస్క్లో బాగా ఆడుతున్నాడు. నిన్న మాత్రం రీతు అయితే మాత్రము నిజం కామెడీ అంటే కామెడీ అనిపించింది. సో నెక్స్ట్ టాస్క్లో ఏమన్నా రీతుకి సరిపోయే గేమ్ ఇస్తారనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫస్ట్ కొట్టండి. బాయ్.